ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై కూటమి పార్టీల నేతల అగడాలు, అరవ శ్రీధరు, ఆదిమూలం, నజీరు, కోనరవి, కిరణ్ రాయల్, జానీ మాస్టర్ అంతా ఇదే తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కారుణ్య అభ్యర్థన ఏకపక్షంగా తిరస్కరించరాదని ఇందాక ఈనాళ్ళు వీడు కూడా హైలైట్ చేశారు. పోతే విశాఖలో భూదోపిడీపై పెద్ద ఎత్తున పోరాడదాం, నచ్చిన వారికి అడ్డకోలుగా భూములు కట్టబెడుతున్న సీఎం చంద్రబాబు, లోకేష్ తోడళ్లు భరత్కి చెందిన గీతం వరిష్టికి వేల కోట్ల విలువైన భూముల దారదత్తం, రేపు ఆక్రమిత భూమిని పరిశీలిస్తాం, 30న కౌన్సిల్లో తీర్మానానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తాం, విశాఖలో కబ్జాలను బీజేపీ జనసేన సమర్థిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి, శాసనమండలి విపక్ష నేత బొత్స, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెడుతూ చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న భూదోపిడిపై వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు చెప్పారు. లోకేష్ తోడలుడు టీడీపీ ఎంపీ భరత్కి చెందినటువంటి గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా క్రమబద్ధీకరించేందుకు వీలుగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు అజెండాలో పెట్టారని తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోంది అంటూ ఏడేడు పాఠశాలల్లో నియామకాలను చేపట్టనీయడం లేదు, సుప్రీం హైకోర్టుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ ఏడేడు పాఠశాలలకు టీడీపీ ప్రభుత్వం నాశనం చేస్తుంది, ఏడేడు పాఠశాలల యాజమాన్యాల సమాఖ్య ఆగ్రహం, రాష్ట్రంలోని ఏడేడు పాఠశాలల యాజమాన్యాలు టీడీపీ ప్రభుత్వం వేధిస్తోందని, చట్టపరంగా తమ హక్కులను కాలరాస్తోందని ఏపీ ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన జీవోలను సైతం అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతోందని అడిగితే విద్యాశాఖ అధికారులు చులకరంగా మాట్లాడుతున్నారు వాపోయారు. చివరకు ఉద్యోగాల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయడం లేదని మండిపడ్డారు. తమ హక్కులను కాలరాసి విద్యాశాఖ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహిస్తున్నారు, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు అన్నటువంటిది హైలైట్ చేశారు. బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్య